ప్రజల్ని పరంగా పెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఇదేదో తాత్కాలిక బెయిల్ వచ్చింది చెప్పి ఆనందంగా ఉన్నారు కొందరు. ఈ బెయిల్ ఇవాళ కూడా అందరికీ రిమాండ్ ఎక్స్టెండ్ చేసింది కోర్టు. ఇవాళ కూడా అందరికీ మొత్తం ఎవరైతే అందులో ఉన్నారో తాత్కాలిక ఆనందం. దీంట్లో ఎవరు, ఎందుకంటే ఇది ప్రూవన్, సిట్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నాకు ఒక డిస్టిలరీస్ ఓనర్ చెప్పాడు, బాను ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి స్పిరిట్ ఈ చీప్ లిక్కర్ చేయాలంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ ఇన్ని డేస్ అని ఉంటుంది. ఆ టైం కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్టిలరీస్ వీళ్ళే కదా, అంత బినామీలే కదా, ఆ టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు వైన్ షాప్స్కి దాన్ని లోడ్ చేయడం జరిగింది. తద్వారా చాలా ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది మంచిది కాదు. దీనికి ఫలితం దేవుడు ఇస్తాడన్నా, కానీ ఇక్కడ వాళ్ళ దేవుడు ఇస్తాడు, మన దేవుడు ఇస్తాడు. మనం వీళ్ళ సునీల్ రెడ్డి సృష్టించిన షెల్ కంపెనీలు వీటి గురించి మాట్లాడుతున్నాం. అది మాట్లాడుతూ మధ్యలో ఇవాళ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, రాజకేశ్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, భారతీ కంపెనీస్లో ఆడిటర్ని, వీళ్ళందరినీ తీసుకొస్తే కోర్టు మళ్ళీ వాళ్ళ రిమాండ్ని పొడిగించింది. అయితే ఇదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరిని వదిలేది లేదు, నన్ను ఎవరైతే ఇరికిచ్చారో వాళ్ళని వదిలేది లేదు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని అన్నారు. ఏంటండి ఏంటి ఆయన నమ్మకం ఏంటి? నేను మందు తాగను, నాకు మద్యం అలవాట్లేదు, నిత్యం భక్తిలో ఉంటాను, అలాంటి వాడిని మద్యం వ్యాపారం చేస్తానా, నన్ను కావాలని ఇరికించిన వాళ్ళని వదలను, దేవుడు కూడా వదలడు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇరికించి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకెవరిని ఇరికించినట్ట? సిసోడియా గారు 2 రోజులు ఉన్నారన్న. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీకి ఉన్నటువంటి సిసోడియా గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారన్న, కొన్ని దాదాపు నాకు తెలిసి సంవత్సరం పైన 2 ఏళ్ళు ఉన్నాడు. ఆ సిసోడియా కన్నా ఇది చాలా దానికన్నా పెద్ద కేసు. ఆంధ్ర లిక్కర్ స్కాము భారతదేశంలోనే భారీ స్కామ్, ఇది భారీ అవినీతి. గతంలో ఏ విధంగా బోఫర్ల గురించి మాట్లాడుకున్నామో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము చాలా భారీ ఎత్తున అవినీతి జరిగింది. వేల కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది. దీంట్లో అందరూ అప్పుడున్నటువంటి అధికార పార్టీ నుండి ఆలీబాబా 6 డజన్ దొంగలని చిన్నప్పుడు ఏమో చదువుకున్నాం. మాకు ఒక ఇది వచ్చేది, దాంట్లో సబ్జెక్ట్ వచ్చేది. ఆ మాదిరిగా వైసీపీ పార్టీలో ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎంతమంది లిక్కర్ స్కామ్లో ఉన్నారు అంతా బయట వస్తారు. ఆ డబ్బుతోనే ఎన్నికలు చేశారు. దాచుకున్న డబ్బు కాదు నేను అనేది. అది సరే, అవి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా స్కామ్ జరగలేదు అనట్లే, లిక్కర్ స్కామ్ జరగలేదు అనట్లే, నన్ను ఇరికిచ్చిన వాళ్ళ సంగతి చూస్తా దేవుడు వదిలిపెట్టాడు అంటున్నాడు. నేను చాలా భక్తిపరుడు, ఇలాంటి వాడికి అని అంటున్నారు. మీ ఊరే కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆయన నిజంగానే ఇటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడం, అంటే లిక్కర్ తాగుతారని కాదు, కానీ నేరాల జోలికి ఇరికిచ్చింది ఎవరన్నా? ఈ సర్కిల్లో వైసీపీ సర్కిల్ అంటారు, దీన్ని వైసీపీ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళే ఇరికిచ్చుంటారు. బయట సర్కిల్లో ఎవరు ఇరికిచ్చే అవకాశం లేదు కదా. ఎవరెవరు ఈ సర్కిల్లో ఉన్నారో, వైసీపీ సర్కిల్లో ఉన్నారో వాళ్ళే ఇరుక్కున్నారు. చేసినోడికి చేసుకున్నంత అని సామెత ఉంది. కాబట్టి ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు ఆ రోజు కకృతి పడి దాని వెనకాల పరిగెత్తారో అందరికీ ఇది రాబో రోజుల్లో దీంట్లో ఉందన్న. ఎవరు ఏం కక్ష ఉంది చెప్పండి? సిట్టు ఒకరమేం కానీ అక్రమ కేసులు పెట్టుంటే కోర్టులు గమ్మునుంటాయా? న్యాయస్థానాలు గమ్మునుంటాయా? అక్రమ కేసులు పెట్టి మేము తగిలిచ్చాలనుకుంటే ఇప్పుడు న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చి ఉంటుంది కదా, దాంట్లో పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ ఈ షెల్ కంపెనీస్ ఎందుకు